హలో హాయ్ అందరికీ. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 ఆనియన్స్ మంట పైన కాల్చాలి. ఒక చిన్న కొబ్బరి ముక్క మంట పైన కాల్చుకోవాలి. ఆనియన్స్ మరియు వెల్లుల్లి పేస్ట్ 2 వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ముందుగా మనం కాల్చిపెట్టిన కొబ్బరి ముక్కని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా. చేపలని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా చేపలు కడిగేటప్పుడు ఒక నిమ్మకాయ దొడ్డుప్పు వేయడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ముందుగా మనము సిద్ధం చేసుకున్న కొబ్బరి పొడిని ఈ చేప ముక్కల్లో వేసి ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అది కూడా వేసాను. కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా, కొద్దిగా కారం, 1 స్పూన్నర కారం ఇక్కడ నేను వేయడం జరిగింది. కొద్దిగా పసుపు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ముక్కలకు మొత్తం ఆ పేస్ట్ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ప్రతి ఒక్క ముక్క ఆ పేస్ట్తో కలుపుకోవాలి. చేపలు కడిగేటప్పుడు నిమ్మకాయ పిండడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చేపలు తెచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు వాటర్లో వేసి ఒక నిమ్మకాయ పిండి 10 నిమిషాల తర్వాత కడుక్కోండి, శుభ్రం చేసుకోండి. స్మెల్ అనేది లేకుండా పోతుంది. ఇందులో ఉన్న మసాలా మొత్తం చేపలకు పట్టించుకోవాలి. ఈ విధంగా ఇందులోనే కొద్దిగా గరం మసాలా అంటే ధనియాల పొడి, లవంగ, పట్ట, షాజీరా ఇవన్నీ పొడి చేసిన మసాలా. మళ్ళీ ఒకసారి ఈ ముక్కల్ని కలుపుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోండి, ఒకవేళ ముళ్ళు ఉంటే కుచ్చకుండా. ఒక నిమ్మకాయ కట్ చేసి మొత్తం మసాలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పిండడం వల్ల ఫిష్ ముక్క, చేపల ముక్క అనేది గట్టిగా ఉంటుంది. లేదు అంటే మొత్తం మెత్తగా అయ్యి పీస్గా విడిపోతుంది. ఇలా ఈ విధంగా ఇత్తులు పడకుండా చూసుకోండి. ఇత్తులు పడడం వల్ల తినేటప్పుడు అది చేదుగా వస్తుంది. మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. వేరే ఒక బాండీ తీసుకొని మనము ఇది ఫ్రై చేయడానికి వేరే ఒక ప్యాన్ లాంటిది తీసుకోండి. కడాయి అయినా పర్లేదు. ఈ రకంగా ఆయిల్ పోసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలా ఇందులో వేసి కొద్దిగా ఫ్రై అయ్యేదాకా చూడండి. బాగా మాడకుండా చూసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక 2 పచ్చిమిర్చి, పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు, మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు సపరేట్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఈ రకంగా వేసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం కలిపేలాగా కలపాలి. ఇందులో మనం ముందుగా మసాలా పట్టించి పెట్టిన ఫిష్ని, చేప ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోండి. మెల్లిగా వేయండి. ఆ ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఫిష్ అనేది ఉడకదు. ఎక్కువగా వేసుకుంటే కింద ఉన్న ముక్కలు ఉడుకుతాయి, పైన ఉన్న ముక్కలు ఉడకవు. ఈ రకంగా వేసుకొని
ఒక 5 నిమిషాలు మూత పెట్టండి, మంట సన్నం పెట్టండి. 5 నిమిషాల తర్వాత ఫిష్ ముక్కలు రెండో వైపు వేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయింది అంటే మనకి ఫిష్ ముక్క అనేది ఉడికిపోయింది. ఈ రకంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఫ్రై అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి ఎంతో బాగుంటుంది. పులుసు తినడం అందరికీ ఇష్టంగా ఉండదు. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికేసుకుంటే మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయ్యింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర పైన వేసుకోండి. ఇలా చూడండి ఫిష్ ఫ్రై అనేది మనకి రెడీగా ఉంది. 10 నిమిషాల్లో ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కూడా ఎలా తినాలో అన్నది ఒకసారి ఇలా చూడండి. మనము ముందుగా వేసుకున్న పేస్ట్లన్నీ మనకు గ్రేవీలాగా వచ్చేస్తాయి. ఏ విధంగా ఎంతో టేస్టీగా అందరూ ఇష్టపడేలాగా ఉండే ఫిష్ ఫ్రై, చేపలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఎంతో బాగా ఇష్టంగా తింటారు. ఇలా చూడండి ముక్క అనేది ఎంతో మంచిగా ఉడికి గట్టిగా ఉంది. ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.